కామారెడ్డిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమయ్యారు. గాంధీనగర్కు చెందిన తల్లి లయ, కొడుకు శివ, ఇద్దరు కూతుర్లు బిందు, దివిజ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. 2 రోజుల క్రితం బయటకు వెళ్లిన నలుగురు ఇంటికి తిరిగి రాలేదు. వారి కోసం వెతికినా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. శ్రీనివాస్, ఈ నలుగురు మిస్సింగ్ కు సంబంధించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే గాంధీనగర్ ప్రాంతానికి సంబంధించిన లయ అనే మహిళ ఉంది. ఈమెకు 15 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. అయితే వీరికి 3 పిల్లలు, శివ అని 13 సంవత్సరాల అబ్బాయి, అలాగే 8 సంవత్సరాల వయసున్న దివిజ, 16 సంవత్సరాలున్న బిందు, 3 సంతానం ఉన్నారు. అయితే గత కొంతకాలంగా పెళ్ళైనప్పటి నుంచి వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో గత జనవరిలో తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. భార్యాభర్తల మధ్య, అలాగే అత్తింటి వారితో కూడా ఆమె గొడవ జరిగింది. దీనికి సంబంధించి ఇరు కుటుంబాల సభ్యులు పంచాయతీ నిర్వహించారు. ఇరు పక్షాలను ఒప్పించి కలిసి ఉండాలని చెప్పారు. ఈ తరుణంలోనే వారు కామారెడ్డి గాంధీనగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే మళ్లీ వివాదాలు మొదటికి రావడము, గత కొన్నేళ్లుగా సాగుతున్న మనస్పర్ధలు కావచ్చు, భర్తతో ఉన్న గొడవలు కావచ్చు, మళ్లీ మొదటికి రావడంతో ఆమె మనస్తాపం చెంది తన 3 పిల్లల్ని తీసుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. 2 రోజుల క్రితం ఉదయం సమయంలో ఆమె 3 పిల్లలతో పాటు బయటకు వెళ్ళింది. అయితే ఆ రోజు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో భర్తతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా గాలించారు. ఎక్కడ కూడా ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం సీసీ ఫుటేజీలు, అలాగే ఆ కాలనీలో వారు పర్యటించిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈమె కుటుంబ కలహాల వల్ల ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డదా అనే కోణంలో కూడా ఆ పోలీసుల విచారణ కొనసాగుతోంది. అలాగే వారి బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకునే ప్రయత్నం చేసిందనే విషయంలో కూడా అనుమానాలతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వారి బంధువుల ఇళ్లలో కూడా సమాచారం సేకరిస్తున్నారు. అయితే కుటుంబ కలహాల వల్ల జరిగిన ఈ ఘటన, ఈ మిస్సింగ్ సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.